రాజకీయాల్లో కొన్ని కొన్ని పాత్రలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అండ్ రాజకీయాల్లో కొన్ని పాత్రలు ఎప్పుడు సహజంగాను, ఫ్రెష్‌గాను ఉంటాయేమో. తాజాగా సీనియర్ నటి, సహజ నటి అంటారు జయసుధ గారు. మళ్ళీ జయసుధ గారు ఆంధ్రప్రదేశ్‌లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆ మేరకు కసరత్తు చేసుకుంటున్నారు అని చెప్పి బ్రేకింగ్‌లు వస్తూ ఉంటే, లేదు తెలంగాణ కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జయసుధ గారిని బరిలోకి దించాలని చూస్తూ ఉన్నారు. అంటే బరిలోకి దించడం అంటే ఈ జీహెచ్ఎంసీలో ప్రచారం చేయించుకొని కాంగ్రెస్‌లోకి తీసుకొనొచ్చి, ఆ తర్వాత ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌లో పోటీ చేయించాలి జయసుధ గారిని కాంగ్రెస్ చూస్తుంది. ఆ మేరకు వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు అని చెప్పి మరోపక్క వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తాజాగా జయసుధ గారు జనసేన అధ్యక్షుడు చేసిన దిష్టి వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలే చేశారు. ఆయన అట్లా మాట్లాడకూడదు, దిష్టి వ్యాఖ్యలు చేయడం ఏంటి, అవి పూర్తిగా తప్పు అని ఆమె ఓపెన్గానే విమర్శలు చేశారు. అండ్ నాకు రాజకీయాల్లో కనుక ఆఫర్ వస్తే, అవకాశం వస్తే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాను అని చెప్పి కూడా ఆమె లేటెస్ట్గా మీడియా ముందు ప్రకటించారు. మొదట రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత 2016లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు, కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరారు, వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలతో కూడా, బహుశా బీజేపీలో చేరారా లేదా అన్న సమాచారం లేదో తెలియదు కానీ బీజేపీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలోన, ఆంధ్రప్రదేశ్లోన, మామూలుగా జయసుధ గారి సొంత ఊరైతే కృష్ణా జిల్లాలో ఉందట. మరి ఎక్కడో చోటు నుంచి పోటీ చేయాలి అని ఆ ఆసక్తి ఆమె కూడా వ్యక్తపరిచారు. కొందరేమో మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక సమాచారం అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. లేదు బీజేపీ వైపు నుంచి బీజేపీలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోని 3 పార్టీల కూటమిలో కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుండి జయసుధ గారిని ఎంపీగా బరిలోకి దించుతున్నారు. ఈ మేరకు తెలంగాణకు సంబంధించినటువంటి కొందరు బీజేపీ ప్రముఖులు కూడా ఢిల్లీ పెద్దల దగ్గర మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మరికొన్ని వార్తలు. ఇప్పుడు మళ్ళీ జయసుధ గారు పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు అనేది ఫైనల్ వార్త. మరి బేసిక్గా ఎవరు ఇటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో, ఏ పార్టీలో ఉండి ఎలాంటి రాజకీయం చేస్తారో, ఒకసారి పదవి అయిపోతే, లేకపోతే ఆ పార్టీ అధికారంలో లేకపోతే మళ్ళీ ఎక్కడ ఉంటారో కూడా పెద్దగా కనిపించరు. మరి ప్రధాన పార్టీలన్నీ కూడా ఇటువంటి వాళ్ళ చుట్టూ ఎందుకు ఇంత ఆసక్తి చూపెడతారు? నిజంగానే తనకున్నటువంటి సినిమా గ్లామర్ అప్పుడు ఇప్పుడు ఇంకా పని చేస్తుందా? ఇవన్నీ నిజంగా నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా అంత సినిమా గ్లామర్ పని చేస్తుందా? ఇప్పుడు అంతా ఇంకా అటెన్షన్ ఉందా తన మీద జనానికి? ఇటు కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు చేస్తున్నారట, అటు ఆమెమో వైసీపీకి లైన్లోకి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారట, బీజేపీ నుంచి అవకాశం కోసమో చూస్తూ ఉన్నారట, రకరకాలుగా. బట్ నేనైతే రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించారు. ఏ రాష్ట్రం నుంచి వస్తారో, ఏ పార్టీలోకి వస్తారన్న దాని మీదనే ఇప్పుడు మీడియాలో చర్చలు.